సంక్రాంతికి 3 సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. ఏ సినిమా బాగుంది? మిగతా సినిమాలకి ఎందుకు పోవట్లేదు? అనేది డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ సంక్రాంతికి 3 సినిమాలలో 'డాకు' అలాగే 'గేమ్ చేంజర్' అదే కాకుండా సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలలో చాలామందనమాట సంక్రాంతికి వస్తున్న మూవీని ఎందుకు చూస్తున్నారు? అనేది కూడా మాట్లాడుకుందాం. ఈ 3 సినిమాలలో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్ వసూలు చేస్తుంది? అనేది కూడా క్లియర్ కట్‌గా సోది లేకుండా మాట్లాడుకుందాం. సోది కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్‌గా స్కిప్ చేసేయండి. వాళ్ళ కోసం అయితే వీడియో కాదు. ఈ సంక్రాంతికి 3 సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. చాలామంది ఏమని చెప్తున్నారు అంటే, మేము సంక్రాంతికి వస్తున్న మూవీకి మాత్రమే పోతాం, మిగతా సినిమాలకు పోము అనేది చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారు అంటే, సంక్రాంతికి వస్తున్న మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అదే కాకుండా 'డాకు మహారాజా' మూవీ వచ్చింది, 'గేమ్ చేంజర్' మూవీ వచ్చింది. 'గేమ్ చేంజర్' మూవీకి కొద్దిగా డిబేట్ టాక్ వచ్చినా, కొన్ని చోట్ల బ్లాక్ టాక్ వచ్చింది, కొన్ని చోట్ల భారీ కలెక్షన్ వసూలు అవుతుంది. కాకపోతే ఈ మూవీని చాలామంది దేకట్లేదు. అదే కాకుండా 'డాకు మహారాజా' మూవీకి అయితే అందరూ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. అదే కాకుండా ఈ మూవీలో కంటెంట్ ఉంది అన్నారు, బ్లాక్ టాక్ వచ్చింది అని చెప్పారు. అయినా సరే ఈ మూవీ కలెక్షన్ పరంగా తక్కువ కలెక్షన్ వసూలు చేస్తుంది. సంక్రాంతికి వస్తున్న మూవీని ఎందుకు చూస్తున్నారు అంటే, ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా నచ్చింది. అదే కాకుండా స్టోరీ చిన్నదే అయినా సరే కంటెంట్ ఉంది, ఎంటర్‌టైన్ చేస్తుంది. దీనివల్ల చాలామంది అనమాట ఈ మూవీని చూస్తున్నారు అనేసి చెప్తున్నారు. అదే కాకుండా 'గేమ్ చేంజర్' మూవీలో కొద్దిగా డైరెక్షన్ బాలేదు. 'డాకు మహారాజా' మూవీలో కొద్దిగా యాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సంక్రాంతికి అంటే ఏంటి? ఫ్యామిలీ ఆడియన్స్. ఫ్యామిలీ ఆడియన్స్‌కి అట్రాక్ట్ అయ్యేలా ఏ మూవీ అయినా తీయాలి, ఏ మూవీని రావాలి అని అయితే ఫ్యామిలీ ఆడియన్స్ చెప్తున్నారు. అదే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే మూవీ మాత్రమే థియేటర్‌లో చూస్తారు. ఫ్యాన్స్ ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు? బాలకృష్ణకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు? రామ్ చరణ్‌కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు? ఫ్యాన్స్ ఉన్నా సరే ఫ్యాన్స్ అయితే హీరో సినిమాలకైతే పోతారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది ఎంటర్టైన్ మూవీ అంటే రీసెంట్‌గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ. దీనివల్ల చాలామంది అనమాట సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే అట్రాక్ట్ అయ్యారు. ఆ మూవీకి బాగా పోయారు. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో చాలామంది అనమాట సంక్రాంతికి వస్తున్న మూవీని ఎందుకు చూస్తున్నారు అంటే, వీళ్ళు అనమాట మంచి ప్రమోషన్ చేశారు. ఎలాంటి ప్రమోషన్స్ అంటే, అన్ని రకాల టీవీ షోస్‌కి అయితే పోయారు. ఈవెంట్ ప్లాన్ చేయలేదు, టీవీ షోస్‌కి పోయారు. అన్ని రకాలుగా అనమాట కొద్దిగా తక్కువ బడ్జెట్‌లోనే అనమాట అందరికీ ప్రమోట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా అట్రాక్ట్ అయ్యేలా వీళ్ళైతే ప్రమోషన్ చేశారు. సీరియల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అనమాట సంక్రాంతికి వస్తున్నాం షో అయితే చూశారు. దానివల్ల ఈ మూవీలో ఏదో ఉంది, కంటెంట్ ఉంది, ఎంటర్టైన్ చేస్తుంది అని చాలామంది అనమాట ఈ మూవీకి పోయారు. దానివల్ల మిగతా సినిమాలకి పోకుండా ఆగిపోయారు. ఇదొకటి కారణం. అదే కాకుండా 'గేమ్ చేంజర్' మూవీకి మంచిగా ప్రమోషన్ చేయలేదు. ఇది ఒక మైనస్ అని చెప్పాలి. చాలామంది అనమాట ప్రమోషన్స్తోనే మూవీని ఒక రేంజ్‌లో లేపుతారు. 'గేమ్ చేంజర్' మూవీ టీం అయితే ఈ రకం తప్పు అయితే చేశారు. అదే కాకుండా దీంట్లో కొన్ని సీన్స్ కట్ చేశారంట. ఇదొక మైనస్ 'గేమ్ చేంజర్' మూవీకి. ఇక 'డాకు మహారాజా' మూవీకి వస్తే, 'డాకు మహారాజా' మూవీ టీం కూడా మంచి ప్రమోషన్ చేశారు. బ్లాక్ స్టాక్ వచ్చింది. కాకపోతే ఈ మూవీని ఎవరు చూడట్లేదు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అనమాట పక్కాగా ఎంటర్టైన్ చేసే మూవీగా పోతారు. దానివల్ల ఈ 2 సినిమాలకు అనమాట డౌన్ అయ్యింది. ఈ సినిమా అనమాట చాలా మందికి బాగా నచ్చింది. అదే కాకుండా ఈ మూవీలో వచ్చిన 2 సాంగ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. దీని కారణంగా దానివల్ల సంక్రాంతికి వస్తున్న మూవీని చూడడానికి చాలా మంది అయితే పోయారు ఫ్యామిలీ ఆడియన్స్. ఇక కలెక్షన్ విషయానికి అయితే వద్దాం. కలెక్షన్ పరంగా చూసుకున్నట్టయితే 'గేమ్ చేంజర్' మూవీ చాలా తక్కువ కలెక్షన్ అయితే వసూలు చేసింది. ఎందుకు కలెక్షన్ వసూలు తక్కువ చేసింది అంటే, ఈ మూవీని చాలామంది డిబేట్ టాక్ వచ్చారు. అదే కాకుండా రిలీజ్ అయిన రోజు అనమాట ఈ మూవీకి చాలామంది అట్రాక్ట్ అవ్వట్లేదు. ఇదొక కారణం. కొన్ని సీన్స్ అయితే బాలేవు అనేది చెప్తున్నారు. ప్రమోషన్స్ అయితే 0 లెవెల్. ఇదొక కారణం. సెకండ్ స్థానంలో బాలకృష్ణ 'డాకు మహారాజా' మూవీ అయితే ఉంది. ఈ మూవీని చాలామంది దేకుతున్నారు కానీ సంక్రాంతికి వస్తున్న మూవీ ఫుల్ అయిన తర్వాత మిగిలిన వాళ్ళు మాత్రమే ఈ మూవీ టికెట్స్ అయితే కొంటున్నారు. ఇదనమాట అందరికీ తెలుస్తూనే ఉంది. అదే కాకుండా ఈ మూవీలో చాలా మంచి సీన్స్ ఉన్న ఈ మూవీని అయితే చూడట్లేదు. దాని తర్వాత వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ 500 షోస్ పెడితే ఖచ్చితంగా 499 షోస్ ఫుల్ అవుతున్నాయి. ఇది మెయిన్ రీజన్. చాలామంది సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. దానివల్ల మిగతా 2 సినిమాలు పడిపోయాయి. ఈ మూవీకి కలెక్షన్ పరంగా భారీ వసూలు అయితే అవుతున్నాయి. అదే కాకుండా మూవీ టికెట్ రేట్ కూడా చాలా తగ్గించారు. ఇదొక మెయిన్ రీజన్. దీనివల్ల చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారు. సంక్రాంతికి సినిమా థియేటర్కి వచ్చే వాళ్ళందరికీ అనమాట సంక్రాంతికి వస్తున్న మూవీ మాత్రమే నచ్చింది. దీనివల్ల ఈ మూవీ కలెక్షన్ ఒక రేంజ్లో పెరుగుతున్నాయని చెప్పొచ్చు. దీని ప్రకారం చూసుకున్నట్టయితే ఈ మూవీలో ఏ సినిమా బాగుంది అంటే, సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ పరంగా ఆడియన్స్ నచ్చేలా, ఫ్యామిలీని ఎంటర్టైన్ చేయాలా ఈ మూవీ విన్ అయిందని చెప్పొచ్చు. సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారిది. ఇందులో ఏ సినిమా బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి అప్డేట్ ఇస్తూ ఉంటాను.